హరే కృష్ణ. ఎవరైనా మీకు మీ పొలంలో లేదా మీ సైట్లో నిధి ఉంది అని చెప్పారా? బీ అలర్ట్, ఎందుకంటే దిస్ మే బి ది ఫైనాన్షియల్ స్కామ్. ఎలా అనేది నేను ఇప్పుడు మీకు ఐ విల్ డిస్క్రైబ్. ఇలాంటి చాలా కేసెస్ నాకు దగ్గరకు వచ్చాయండి. దాంట్లో ఒక 2-3 కేసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమైపోతుంది ఇది ఎలా ఫైనాన్షియల్ స్కామ్ అనేది. Before that, please like, share and subscribe this video. So subscribe button press చేసి all అనే బటన్ని కూడా ప్రెస్ చేయండి, సో దట్ నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా అది ఇమ్మీడియట్లీ మీకు నోటిఫికేషన్ వచ్చేసి యూ క్యాన్ సీ వాట్ ఈస్ దేర్ ఇన్ ద వీడియో. అసలు నాకు కాల్ చేశారు. తను ఏం చెప్పారంటే, ఎవరో తనకు బాగా తెలిసిన వ్యక్తినే ఆయన చెప్పారట వాళ్ళ పొలంలో నిధి ఉంది అని. నిధి ఉంది అంటే ఎవ్రీబడి విల్ బి వెరీ హ్యాపీ, అండ్ దాన్ని నెక్స్ట్ ఎలా బయటికి తీయాలి అని దే విల్ జస్ట్ సీ. బయటికి తీయాలి అంటే కరెక్ట్ అయిన ప్లేస్ తెలిస్తే కదా, అంత పెద్ద ఫీల్డ్లో ఎక్కడైనా చూస్తారు. సో ఈయన ఏం చేశారు అంటే, ఎవరైతే చెప్పారో మీ ఫీల్డ్లో నిధి ఉంది అని, ఆయన్ని ఫీల్డ్కి పిలుచుకుని వచ్చారు. ఆయన మోస్ట్లీ ఇక్కడ ఉంటుంది అన్నారు. వాళ్ళు దానికి తవ్వాలంటే మనకు తెలుసు కదండి ఎంత కష్టమని. వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి చాలా కష్టపడి దే హ్యావ్ డగ్ అండ్ దే డన్ సంథింగ్, అది ఏమీ రాలేదు. మళ్ళీ తన దగ్గర వెళ్ళారు. తను లేదు ఈసారి ఏదో ప్రాబ్లం అయ్యింది, నేను ఇంకా కొన్ని పూజలు చేస్తాను అని ఏదేదో పూజలు చేసి చాలా అమౌంట్ తీసుకుని ల్యాక్స్లో, నాట్ ఇన్ థౌజండ్స్, ల్యాక్స్లో అమౌంట్ తీసుకుని, అంటే చెప్పే విధానం ఎట్లుంటుంది అంటే, మీకు వచ్చేస్తుంది కదా, మీ జీవితం మారిపోతుంది కదా, యూ బి వెరీ ఫైన్ కదా అని. మనిషికైనా ఇంత చెప్పిన తర్వాత ఒక ఆశ ఉంటుంది కదా, ఓకే నాకు వస్తుందా అమౌంట్, అలా అయితే నేను చేస్తానని. సో ఈయన కూడా ఎక్కడో అప్పు తెచ్చి ఆయనకి ఇచ్చేశారు. మళ్ళీ ఆయన పొలంలోకి వచ్చారు, ఏదో కొన్ని చేశారు, తనది ఏది ప్రాసెస్ ఉందో చేసేసి మళ్ళీ ఈసారి కొత్త ప్లేస్లో ఇక్కడ ఉంటుంది చూడండి అన్నారు. ఈసారి జేసీపీ అవన్నీ అరేంజ్ చేశారు, చేసి మళ్ళీ తవ్వారు. మీకు ఒక విషయం, ఫీల్డ్లో తవ్వడం అంటే అక్కడ ఏది పండకూడదు, అది ఒక లాస్. ప్లస్ ఇలా తవ్వుకుంటూ అందరూ తిరుగుతున్నారంటే పంటలకు ఎప్పుడూ లాస్, లేదా పంటలే వేయకూడదు, ఫస్ట్ లాస్. సెకండ్ థింగ్, ఎవరికైతే చెప్తున్నారో వాళ్ళకి ఎంతో డబ్బు తీసుకుని వచ్చి ఇస్తున్నారు. థర్డ్ థింగ్, జేసీపీ ఇవన్నీ అరేంజ్ చేయాలి, వర్కర్స్ని అరేంజ్ చేయాలి, అండ్ స్ట్రెస్ ఎంత ఉంటుందండి, ఎంత టైం కన్జ్యూమ్ అవుతుందండి, చేసే పనులన్నీ వదిలేసి మళ్ళీ దీని ముందు ఉండాలి. ఇది ప్రాసెస్ ఎంతవరకు జరిగిందో తెలుసండి, 3 years నుంచి జరుగుతూ ఉంది. అండ్ ద పర్సన్ నియర్లీ ల్యాక్స్ టుగెదర్ హీ హ్యాస్ స్పెంట్, అయినా ఇప్పటి వరకు తనకు దొరకలేదు. కానీ చూడండి, ఒక్కసారి ఇలాంటి వాళ్ళు జోలికి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఎంత మెస్మరైజింగ్గా చెప్పేస్తారంటే, నీకు ఈరోజు దొరుకుతుంది, రేపు దొరుకుతుంది, నీకు చాలా బాగా అయిపోతుంది లైఫ్ అని ఆశ చూపెట్టి, ఆ ఆశలో వీళ్ళు ఏమైపోతారు అంటే ఎంత డబ్బు అడిగినా తీసుకుని వెళ్తూనే ఉంటారు. ఈ మనిషి ఎన్ని ల్యాక్స్ ఖర్చు పెట్టారు, అయినా తను చెప్పింది వింటూనే ఉన్నారు. ఈసారి కొత్తగా తను ఏం చెప్పారంటే, గవర్నమెంట్ ఒక ఫెసిలిటీ ఉంది వేర్ వీ కెన్ స్కాన్ ది ప్లేస్ ల్యాండ్ అండ్ వీ కెన్ సీ లోపల ఇన్ ది క్రస్ట్ ఆఫ్ ది అర్త్ మనకు ఏమైనా ఉందా అని తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ ఆ లొకేషన్ తెలిసిందంటే వీ కెన్ జస్ట్ టేక్ ఇట్. ఓకే, సో నేను అడిగే క్వశ్చన్ ఏమంటే, వెన్ యూ ఆర్ టేకింగ్ ది హెల్ప్ ఆఫ్ ది గవర్నమెంట్, అదే సరి అయిన పద్ధతి. వై ద థర్డ్ పర్సన్, తనకి ఎందుకు ఇంత అమౌంట్? దిస్ ఇస్ జస్ట్ వేకప్ వీడియో అండి. ఎందుకంటే నా దగ్గర ఇలా చాలా కేసెస్ వచ్చేసాయి అండ్ ఐ వాజ్ లైక్ అస్టానిష్డ్, ఏమిది అని. అంటే వాళ్ళకు ఉందో లేదో బయట నుంచి అప్పు చేసి తీసుకుని వచ్చి మరీ వాళ్ళకి ఇచ్చి మోసపోతూ ఉన్నారు. ఓన్లీ బికాస్ నాకు ఏ రోజైనా చాలా డబ్బు లేదా గోల్డ్ దొరుకుతుంది అని ఒకే ఆశతో. ఇప్పుడు ఈ కేసులో అదే అయిందండి. ఎన్నో ల్యాక్స్ ఇచ్చేశారు, ఆయన ఇక్కడ అంటారు, అక్కడ అంటారు, ఇక్కడ అంటారు. ఫైనలీ దే ఆర్ అప్రోచింగ్ ది గవర్నమెంట్ ప్రాసెస్. ఒక విషయం మీరు అందరూ ఆలోచించండి, గవర్నమెంట్ చెప్పేదైతే ఈ థర్డ్ వ్యక్తి ఎందుకు, ఈయనకెందుకు డబ్బు ఇవ్వాలి? షార్ట్ కట్ తీసుకొని మీకు డౌట్ ఉంటే గవర్నమెంట్ ప్రాసెసే యూ కెన్ యూజ్, అండ్ ఎక్కడ ఉందో తెలుసుకొని యూ కెన్ డెఫినెట్లీ గో, అక్కడ తవ్వచ్చు అండ్ వీ కెన్ గెట్ ది నిధి. సో ఇవి మనం ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు తను ఏమన్నారంటే, హీ కేమ్ టు మీ, ఉందా లేదో తెలుస్తుందా, ఎన్ని డేస్ నుంచి నాకు అంటే ఇయర్సే అయిపోయింది, నేను ఇంత అమౌంట్ స్పెండ్ చేశాను, అసలు ఉందా, అసలు అవుతుందా?
ఇప్పుడు క్వశ్చన్ ఏమంటే ఆకాశిక్ రీడింగ్లో ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్, ఇట్ ఇస్ పాసిబుల్ అండి. ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళ ఆకాశిక్ రీడింగ్ చేస్తే ఆ ల్యాండ్లో నిధి ఉందా లేదా మనకు డెఫినెట్లీ తెలుస్తుంది. ఎక్కడ ఉంది అప్రాక్సిమేట్లీ తెలుస్తుంది. ఎప్పుడు ఎలా బయటకు వస్తుంది కూడా డెఫినెట్లీ తెలుస్తుంది. ఈ కేసులో కూడా ఎప్పుడు తన రీడింగ్ మనం స్టార్ట్ చేసామో ఐ కుడ్ డెఫినెట్లీ సీ ఉంది, నిధి అయితే ఉంది. ఎక్కడుంది అనేది ఐ టోల్డ్ ఇన్ ది ప్రాసెస్, ఇలా చేయండి అని. వాళ్ళ పొలం ఎలా ఉంటుంది, క్యారెక్టరిస్టిక్స్ అండి, ఎలాంటి ప్లాంటేషన్ ఉంది లేదా ఎలాంటి చెట్టు ఉంది, వాటర్ సోర్స్ ఉందా లేదా. వాటర్ సోర్స్ కనిపించింది వాళ్ళ ఫీల్డ్లో, అక్కడ చుట్టూ ప్లాంట్స్ అవన్నీ ఉన్నాయి అండ్ ఒక పామ్ తిరుగుతూ ఉంది. అండ్ వెన్ ఐ ఆస్క్డ్ హిమ్ ఇట్ ఎస్, పామ్ తిరుగుతూ ఉంది అండ్ తనకు ఎప్పుడు వెళ్ళినా కూడా కనిపిస్తుంది. అండ్ ఈ టోల్డ్ ఇట్ ఈస్ అ వెరీ టిపికల్ స్నేక్, అంటే తనకు చాలా పెద్ద హెయిర్ ఉన్నాయట, అలాంటి పాము ఒకటి తిరుగుతూ ఉంది అని చెప్పారు. ఇలాంటివి ఉన్నప్పుడు దట్ ఈస్ డెఫినెట్లీ ఇండికేషన్ నిధి ఉంది అని. ఫర్దర్ ఇంటూ ఆకాశిక్ రీడింగ్ ఐ కుడ్ సీ ఎస్ ఉంది. కానీ ప్రాసెస్ ప్రాసెస్ ఈజ్ చూడండి, ఎప్పుడైనా ఒక నిధి బయటికి రావాలంటే సైంటిఫికలీ మనం అనుకుంటాము అది అమౌంట్ ఇది అని, కానీ స్పిరిచువల్లీ చూస్తే ఎవరికి కనిపించాలో అంటే ఇన్ని ఇయర్స్ నుంచి వాళ్ళ తాతలు అందరూ వచ్చినారు కదండి, వాళ్ళ ఆన్సిస్టర్స్, వాళ్ళకి ఎందుకు ఈ ఐడియా రాలేదు? ఈ మనిషికి ఆ ఐడియా ఎందుకు వచ్చింది? ఎందుకు హీ స్టార్టెడ్ సర్చింగ్ అంటే మనం సైంటిఫికల్ రీజన్ ఇవ్వచ్చు, కానీ స్పిరిచువల్లీ అయితే వాట్ ఐ టెల్, ఎవరికి అది ఐడియా రావాలో, ఎవరికి అది దొరకాలో అండ్ ముందుగానే ఇట్ ఈస్ డిసైడెడ్ అండి. సో ఈ కేసులో కూడా దిస్ పర్సన్ హీ ఈజ్ ఇంటెండెడ్ టు గెట్ దట్. సో దానికోండి ఈ కేసులో ఇంకొకటి మళ్ళీ ఏముందంటే, ద పర్సన్ హూ ఈజ్ ట్రైంగ్ టు డూ దిస్ ఆయన అమ్మవారు మహా డివోటీ అండి. నాకు కనిపిస్తున్నది ఏమంటే ఆయన ఇది వచ్చిన వెంటనే హీఈస్ థింకింగ్ ఆఫ్ బిల్డింగ్ ది టెంపుల్ అమ్మవారికి, ఇవన్నీ చేయాలనుకుంటా ఉన్నారు. తను ఎప్పుడు ఇదంతా చెప్పారు, వెన్ ఐ కుడ్ సీ ఈ ప్రాసెస్ ఎలా అవుతుంది అన్నప్పుడు తెలిసిన ఇంకొక విషయం ఏం తెలుసండి, ఎక్కడైతే వాటర్ సోర్స్ ఉందో, ఎక్కడైతే ప్లాంట్స్ ఉన్నాయో, ఎక్కడైతే పాము పదే పదే వాటర్ సోర్స్ దగ్గర కనిపిస్తుందో అక్కడ కింద శివలింగం కూడా ఉంది. అండ్ హీ హ్యాస్ టు, ఈ నిధి కన్నా ఫస్ట్ హీ హ్యాస్ టు బ్రింగ్ శివలింగం అవుట్. కానీ ఇక్కడ ఒక ఇది అండి, ఇవన్నీ మనకు ఒక మనుషులకి మనం అంటాం ఏముంది వెళ్ళి తవ్వుతే వచ్చేస్తుంది అని, ఇట్స్ నాట్ సో ఈజీ, అందరికీ ఇది అవ్వదండి. ఈ కేసులో ఏమైందంటే ఫస్ట్ హీ హ్యాడ్ టు డూ ఒక 40 days అంటారు కదండి, ఒక ప్యూరిఫికేషన్ అనేది, అలాంటి ఒక వ్రతం మనం చూసింటామండి. అయ్యప్ప స్వామికి కానీ అమ్మవారికి కానీ ఒక డ్రెస్ వేసుకొని వాళ్ళు వితౌట్ స్లిప్పర్స్ అండ్ ఒక పుట్టే తింటూ, కొంతమంది అంటారు ఇవన్నీ మూఢనమ్మకాలు అంటే, కానీ సైంటిఫికలీ మీరు చూడండి ఇవన్నీ దీస్ ఆర్ ది క్లెన్సింగ్ ప్రాసెస్ అండి. స్పిరిచువలీ అండ్ సైంటిఫికలీ దే వర్క్అవుట్ వెరీ బ్యూటిఫుల్లీ. మీరు ఎంత డెడికేషన్తో ఒక కలర్ డ్రెస్, సాఫ్రాన్ కలర్ డ్రెస్ వేసుకొని ఒక పూట తినడం అంటే కంట్రోలింగ్ యువర్ డైట్, కంట్రోలింగ్ ది డైట్ అంటే కంట్రోలింగ్ ది మైండ్ అండి, అది అంత ఈజీ కాదు. కంట్రోలింగ్ ది మైండ్, కంట్రోలింగ్ యువర్ డైట్ అండ్ బ్రహ్మచర్యం పాలిస్తూ అండ్ ఇవన్నీ చేసుకుంటూ అండ్ అది ఇది మైండ్లో ఇంటెన్షన్ రాకుండా, అంటే ఒకసారి ఆలోచించండి, ఆ 40 daysలో మనిషి రేంజ్కి తన మీద తనకు కంట్రోల్ వచ్చేస్తుందండి. అండ్ సాధన వల్ల తన పవర్, విల్ పవర్, కాన్ఫిడెన్స్ పవర్, ఎప్పుడైతే మనిషికి బ్రెయిన్ మీద కంట్రోల్ వచ్చేస్తుందో, మీరు అడగచ్చు ఎలా కంట్రోల్ వచ్చింది, తన డ్రెస్ వేసుకొని తను ఒక పూట డ్రెస్ వేసుకోవడం అంటే నో అట్రాక్షన్ టు ఎనీ మెటీరియల్ డిజైర్స్, నో అట్రాక్షన్ టువర్డ్స్ ది ఫుడ్, ఎందుకంటే ఒక పూట తింటున్నారు, సాత్విక భోజనం, బ్రహ్మచర్యం పాలించడం, వన్స్ అగైన్ నో అట్రాక్షన్ టు ఎనీ డిజైర్స్, ఇవన్నీ చేస్తూ ఉంటే కంట్రోల్ ఓవర్ ది మైండే కదండి, మైండే మన పెద్ద ఎనిమి, దాన్ని కంట్రోల్ చేస్తున్నారు. దే డూ దట్. ఇది చేసినప్పుడు ఏమవుతుంది తెలుసా, కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది చాలా పెరిగిపోతుంది, విల్ పవర్ చాలా పెరిగిపోతుంది. ఇలాంటి మనిషిని ఎవరి బీట్ చేయలేరు. ఇలాంటి మనిషికి ఉండే కాన్ఫిడెన్స్కి, విల్ పవర్కి వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. దానికేనండి మన సనాతన ధర్మంలో ఒక వ్రతం అనేది ఎందుకు చేశారు, ఒక ఏకాదశి కానీ ఇలాంటి వ్రతం అంటే దీన్ని ఇంక్రీజ్ చేయడానికే. నిధి కన్నా ముందు హీ హ్యాడ్ టు డూ దిస్, దేవుడిని బయటికి తీయాలి, స్థాపన చేయాలి, తర్వాత
కొన్ని ప్రాసెస్ వచ్చిందండి మనకు. ఆ ప్రాసెస్ నేను చెప్పను. అది చూస్తే డెఫినెట్లీ తనకు తెలిసిపోతుంది ఎక్కడ నిధి ఉంది అనేది. దాంతో ఈయన చేసిన వ్రతంకి నాకు వచ్చిన మెసేజ్ ఏమంటే, వ్రతం చేస్తూ చేస్తూ నేను చెప్పాను కదండి విల్ పవర్ ఇంక్రీజ్ అవుతుందని, యూ విల్ గెట్ ఎ ఇంట్యూషన్ ఇక్కడే ఉంది నిధి, ఎస్ దిస్ ఇస్ ద రైట్ ప్లేస్ అని. సో ఆకర్షిక్ రీడింగ్లో నిధి అనేది చూడడం పాసిబులా? ఎస్ పాసిబుల్. కానీ ఒక్కొక్కసారి మీరు అనుకున్నది నో, నిధి లేదు అని కూడా ప్రూవ్ అవ్వచ్చు, లేదా ఉంది అని కూడా తెలియచ్చు. ఉండేది ఉన్నట్లు ఇట్స్ జస్ట్ లైక్ అ స్కానింగ్ ఆఫ్ ది ల్యాండ్, ఉందా లేదా మనకి తెలిసిపోతుంది. సెకండ్ కూడా కేసు ఇంకొకటి ఇలాంటిది వచ్చిందండి. ఈ కేసులో కూడా అంతే. సంబడి టోల్డ్ ఇక్కడ నిధి ఉంది అని చెప్పారు. చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. కానీ ఈ కేసులో ఏం చేశారంటే, ఎవరైతే ఉన్నారో హీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఇన్వెస్ట్ చేసే కన్నా ముందరే హీ థాట్ ఆఫ్ ఆస్కింగ్ ఒక 2-3 ప్లేసెస్లో లెట్ మీ ఎంక్వైర్, ఇది వర్కౌట్ అవుతుందా లేదా. ఎందుకంటే వాళ్ళు డిమాండ్ చేసిన అమౌంట్ చాలా హై, ఇంత అమౌంట్ పెట్టొచ్చా లేదా, ఉందన్నారు, ఎవరికి తెలుసు ఉందా లేదా. సో తను ఏం చేశారంటే, అగైన్ హీ కేమ్ అక్రాస్ మై వీడియో అండ్ నన్ను అడిగారు. యాక్చువల్లీ మాట్లాడింది డిఫరెంట్ పర్పస్ కోసం, బట్ ఇన్ దట్ సెషన్ హీ ఆస్క్డ్ దిస్ ఆల్సో. నిధి ఉందా అంటే ఎస్ ఉంది. ఎలా అంటే అమ్మవారు ఫారంలో అమ్మవారు కనిపిస్తున్నారు చాలా బాగా. తను అప్పుడు అన్నారు, అవునండి చూడండి మంచి ఇన్స్టింక్ట్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఆ పీస్ ఆఫ్ ల్యాండ్ ఏమైతే ఉందో తను ఆల్రెడీ అక్కడ ఉండే ఒక శివ టెంపుల్కి రాసేశారంట. అండ్ ఆ పీస్ ఆఫ్ ల్యాండ్లోనే అమ్మవారు కనిపిస్తూ ఉన్నారు. అండ్ దిస్ పర్సన్ ఆల్సో ఎంతో సాధన చేస్తున్నారండి, అండ్ ఈజ్ అ గ్రేట్ డివోటీ ఆఫ్ గాడెస్. సో చూడండి, ఇలాంటి వాళ్ళ దగ్గరకే కదండి ఆటోమేటికలీ ఇలాంటివన్నీ వస్తాయి. నాకైతే ఇదే అనిపించిందండి. ఆల్రెడీ అలాంటి పీపుల్ లైఫ్లో చాలా సాధన ఉంటుంది, ఆ విల్ పవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, కాబట్టి వాళ్ళకి ఇలాంటివన్నీ దొరుకుతాయేమో అని అనిపించింది నాకు ఈ కేసెస్లో. సో చూసినప్పుడు అమ్మవారు ఉన్నారు. మరి ఎలా అంటే వి కుడ్ సీ, అంత పెద్ద ఫీల్డ్లో ఎక్కడున్నారు నాకు కనిపించింది. ఒక ట్రీ ఉంది. తను చెప్పారు, అవును చాలా ఇయర్స్ది ఒక పెద్ద ట్రీ ఉంది. ఆ డైరెక్షన్ నుంచి ఏం చేయాలో సొల్యూషన్ కూడా వచ్చింది. సో ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉండొచ్చు అని, అది చేస్తే డెఫినెట్లీ వాళ్ళకి అక్కడ అమ్మవారు దొరుకుతారు. కానీ ఈ కేసులో కొంచెం టైం పడుతుందండి. అంటే ఎగ్జాక్ట్ టైం కూడా ఉంటుంది. ఆ టైంకే వీళ్ళు చేస్తే డెఫినెట్లీ దే విల్ గెట్ ఇట్. దిస్ ఇస్ జస్ట్ అ వేకప్ కాల్ వీడియో అండి. చాలా జనం, నేను ఓన్లీ 2 కేసెస్లో డిస్క్రైబ్ చేశాను. ఎందుకు 2 కేసెస్ గురించి చెప్పానంటే, వీళ్ళిద్దరూ చాలా పెద్ద డివోటీస్, సాధన చేస్తున్న వాళ్ళు. 2 కేసెస్లో నిధి అని వెళ్ళారు, కానీ నిధితో పాటు ఒకరికేమో శివలింగ దర్శనం, ఇంకొకరికేమో అమ్మవారి దర్శనం. దానికి డిస్కస్ చేశాను నేను ఈ 2 కేసెస్ స్పెసిఫికలీ. చాలా కేసెస్ ఇలా వచ్చారు. కొంతమందికి ఎవరో చెప్పారు, చూడండి మనుషులకి ఇప్పుడు మార్కెట్లో ఎలా ఉంది అంటే, మనుషులు దొరకాలి అంతే. పొలం ఉందా, నీ పొలంలో నిధి ఉంది, వాళ్ళకి ఆశ పుట్టించి ఇయర్స్ టుగెదర్ వాళ్ళని దోచుకుంటూ, వాళ్ళు ఎంతవరకు అంటే అమౌంట్ ఇచ్చి 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 ఇంకా అయిపోయింది అలసిపోయింది అన్నప్పుడు వాళ్ళే వదిలేసుకుంటారు. దానికన్నా ఐ సజెస్ట్ ఆకర్షిక్ మోడాలిటీలో మీకు ఇది కూడా తెలుస్తుంది. ఏదో చేసి అనవసరంగా అమౌంట్ పాడు చేసుకున్న ముందు టేక్ ఆకర్షిక్ రీడింగ్, తెలుస్తుందండి నిధి ఉందా లేదా. ఉంది అంటే యూ కెన్ ప్రొసీడ్, ఏమైనా చేయొచ్చు. అది కూడా పర్ఫెక్ట్ సొల్యూషన్ వస్తుందండి. మీరు అనవసరంగా ఎవరికి లక్షలు ఇవ్వాల్సిన అవసరమే లేదు. మీ అమౌంట్ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, మెంటల్ స్ట్రెస్ నుంచి మీరు యూ విల్ బీ సేవ్డ్. నిధి అంటారు ఈ కాలంలో కూడా, ఇది ట్రూనా అని. ట్రూ అండి. ఎందుకంటే మనం జనరేషన్ ఒకటే కాదండి, ఫస్ట్ జనరేషన్ మన కింద ఎన్నో థౌజండ్స్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ ముందర నుంచి చాలా చాలా జనం ఉన్నారు. జనరేషన్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు అనుకుంటూ ఉండే పొలం మేబీ ఒకప్పుడు ఒక పెద్ద ఊరు అయి ఉండొచ్చు, మార్కెట్ ప్లేస్ అయి ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు. మనం వెనకటి కాలంలో మనకు బ్యాంక్స్ లేదు, ఏమీ లేదండి. వాళ్ళు చేసేది ఏమంటే, వాళ్ళకు యూజువల్లీ గోల్డ్ కాయిన్స్ అలాంటివన్నీ ఉన్నాయి, జ్యువెలరీ ఏమైనా. వాళ్ళకి భద్రపరిచే ఒకే విధానం అంటే ఏం చేసేవారంటే, వాల్లో పెట్టేవాళ్ళు, లేదా ఇలా తవ్వి దాంట్లో పెట్టేసేవారు. ఓవర్ ది ఇయర్స్, ఎన్నో ఇయర్స్ తర్వాత మనకు ఇవి దొరుకుతుందండి. సో యూజువల్లీ ఏమైపోతుందంటే,
ఓవర్ ది ఇయర్స్ మనకు ఇది తెలుస్తుందండి. ఓకే, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ లేదు. తవ్వినప్పుడు వి విల్ డెఫినెట్లీ గెట్ ది జ్యువెలరీ కానీ ఇలాంటివి ఏదైనా ఉండొచ్చు. నేను చెప్పాను కదండి ఫస్ట్ కేసులో అక్కడ శివలింగం ఉంది అని. తను చెప్పారు వాళ్ళ తాత వాళ్ళు చెప్పారంట వాళ్ళ పొలం ఎక్కడుందో ఒకప్పుడు అది ఇట్ వాజ్ అ విలేజ్ ఉందంట. విలేజ్లో టెంపుల్ అవన్నీ ఉన్నాయి, అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ విలేజ్. కానీ ఓవర్స్ ఆఫ్ సమ్ థౌజండ్స్ ఇయర్స్ అక్కడ ఉండే అంత మొత్తం డెమాలిష్, ఇప్పుడు ఊరే లేదు. అది దే కన్వర్టెడ్ దట్ ఇన్ టు ఏ ఫీల్డ్. మరి ఇప్పుడు చెప్పండి, ఒకప్పుడు టెంపుల్ ఉండి ఉండొచ్చు, మేబీ ఆ వాల్స్ గేల్స్ అన్నీ డెమాలిష్ అయిపోయి ఉండొచ్చు. అని ఉండే దేవుడు ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ వాళ్ళు చేసిన ఆ మెటీరియల్తో ఏమవుతుందంటే అది అర్త్లో ఇది అవ్వదండి, డెఫినెట్లీ అలాగే ఉండిపోతుంది. అండ్ ఏదో ఒక టైంలో నెక్స్ట్ ఎవరైతే వస్తారో డెఫినెట్లీ డివోటీస్ వాళ్ళకి అలా కనిపిస్తారండి. దెన్ డెఫినెట్లీ దే విల్ వర్క్ అండ్ దే కెన్ రిమూవ్ అండ్ అగైన్ రీఎస్టాబ్లిష్. ఇది డెఫినెట్లీ పాసిబుల్ అండి. సైంటిఫికలీ ఆలోచిస్తే కూడా డెఫినెట్లీ మనకు దీనికి ప్రూఫ్ ఉంది. స్పిరిచువలీ ఆల్సో వీ కెన్ డూ ఇట్. ఓకే, కానీ అంటే ఇప్పుడు ఇలా చూసుకున్నారనుకోండి, ఇమాజిన్ చేసుకోండి అర్త్లో ఎక్కడెక్కడ ఉండొచ్చు. ఎందుకంటే ఎంతమంది ఉంటారు, ఎక్కడెక్కడో ఇవన్నీ దాచిపెట్టింటారు. కాయిన్స్ కానీ దీన్ని మనం నిధి అంటాము. వాట్ ఎవర్ ద జ్యువెలరీ ఏమేమి పెట్టింటారో పైన ఉంటుంది. కానీ అదే పర్పస్గా మీరు ఎవరినో మూఢనమ్మకంతో నమ్మి వాళ్ళకి ల్యాక్స్ టుగెదర్ అమౌంట్ పోసి అప్పు చేసి మరి ఇది ఎంతవరకు న్యాయం అండి? కానీ ఇప్పుడు అవుతా ఉండేది అదే. Because I got so many cases, I thought of doing this video so that ఇది చూస్తే ఎవరైనా అలా ఉంటే ఒక్కసారి ఆకర్షిక్ మోడాలిటీ ఏముందో మీది ఆకర్షిక్ రీడింగ్ చేస్తే ఒక స్కాన్ అండి. ఓ ఉందా లేదా, ఉంటే ఎక్కడుంది అది కూడా తెలిసిపోతుంది. వాట్ ఈస్ ద ప్రాసెస్, అవుతుందా లేదా ఇది కూడా తెలిసిపోతుంది. యు ఆర్ సేవింగ్ యువర్ మనీ, యు ఆర్ సేవింగ్ యువర్ టైం అండ్ మీ స్ట్రెస్ అంతా సేవ్ చేసుకుంటున్నారు. మార్కెట్లో ఇలాంటి వాళ్ళు చాలా జనం ఉన్నారండి. ఎస్పెషల్లీ వీళ్ళ టార్గెట్ ఎవరు తెలుసా? ఎవరికైతే పొలాలు ఉంటాయో అండ్ మూఢనమ్మకం చాలా ఉంటుందో అండ్ ఇంకొకటి ఏమంటే ఫైనాన్షియల్ నీడ్ ఉంటుందో వీళ్ళే వాళ్ళ టార్గెట్. సో నేనేమంటానంటే ఫైనాన్షియల్ నీడ్ అందరికీ ఉంటుందండి. ఎవ్రీబడి నీడ్స్ ఫైనాన్స్, పొలం అందరికీ ఉంటుంది. ద క్వశ్చన్ ఈస్ మూఢనమ్మకం మనకెందుకు? లెట్స్ వేక్, మనం చూద్దాం, మనం వెరిఫై చేద్దాం, దానికి ఒక సరి అయిన రూట్ కనుక్కొని తర్వాత వి విల్ ట్రై ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ ది మనీ. ఒక విధంగా చెప్పాలంటే ఆకర్షిక్ రీడింగ్ అనేది మీ ల్యాండ్ స్కాన్ లాగా కూడా పనిచేస్తుంది. సో ల్యాండ్ ఫర్టిలిటీ, ల్యాండ్లో లోపల ఏమైనా నిధి ఉందా లేదా ఇది మీకు ఎలా వర్కౌట్ అవుతుంది, ఒక విధంగా చెప్పాలంటే వాస్తు శాస్త్రం లాగా కూడా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మీ ఇల్లు ఉంది, మీ ఇంటి వాస్తు ఎలా ఉంది మీరు చూసుకోవాలనుకుంటే డెఫినెట్లీ మీరు ఆకర్షిక్ రీడింగ్ తీసుకుంటే తెలిసిపోతుందండి. వాస్తు ఎలా ఉంది, ఆ ఎనర్జీ ఆఫ్ ది హౌస్ మీకు మ్యాచ్ అవుతుందా లేదా, మీకు ఎక్కడ ప్రాబ్లం అవుతా ఉంది. ఎందుకంటే వాస్తు అంటే చూడండి, ఫైనలీ మనం అంటాము వాస్తు ఈజ్ ఫర్ హౌస్ అని, బట్ నేను అంటాను వాస్తు ఈజ్ అ సైన్స్ విచ్ కనెక్ట్స్ అస్ విత్ ది హౌస్. ఎందుకంటే హౌస్కి మాకు మ్యాచ్ అవ్వాలి. మనం ఆ ఇంట్లో ఉంటే మనం ఎదగాలి, బాగుండాలి, పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. సో మీరు ఆకర్షక రీడింగ్ తీసుకున్నప్పుడు డెఫినెట్లీ ఇల్లు వాస్తు బాగుందా లేదా, చేంజెస్ చేయాలా లేదా ఏమైనా చేస్తే వితౌట్ మాడిఫైయింగ్ యువర్ హౌస్. ఎందుకంటే మాడిఫికేషన్ ఆఫ్ హౌసెస్ కూడా చాలా అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. వితౌట్ దట్ మీరు ఏదైనా చేస్తే సొల్యూషన్, దెన్ కెన్ యూ సబ్సైడ్ దోస్ ఇష్యూస్. అంటే ఆకర్షిక్ రీడింగ్ కెన్ ఆల్సో వర్క్ as a scan for your house, for your field and like a వాస్తు సైన్స్ ఆల్సో అండి. ఇలా కూడా ఎవరైనా వచ్చి మీ ఇంటి వాస్తు బాగలేదు, దీంతో మీకు ప్రాబ్లం అవుతుంది, ఈ కార్నర్ తీయండి, ఇది తీయండి అని ల్యాక్స్ ఆఫ్ టుగెదర్ ఖర్చు అయ్యే ప్రాసెస్ చెప్పారా? ప్లీజ్ వన్స్ టేక్ యువర్ ఆకర్షిక్ రీడింగ్ అండ్ మీకు తెలిసిపోతుంది ప్రాబ్లం ఉందా లేదా, దాన్ని చేంజ్ చేయాలా లేదా. Be alert before wasting your money. That was the intention of making this video.